సాంప్రదాయ పద్ధతుల్లో పెళ్లిళ్ళు చేసినప్పుడు ఇంటికి ముత్తైదువులు వస్తారు. వచ్చిన వాళ్లకు అంగ్యో తువాలో పెట్టడం సంప్రదాయం. అలాంటప్పుడు ఖర్చులు పెరుగుతాయి. ఆడవాళ్ళు ఇచ్చే కట్నం పైసలకు ఎవరైనా ఆశపడతారు. నీలాంటి కూతురు నాకు ఒకటి ఉంది. మీ వాళ్ళలాగే మేము కట్నం ఇచ్చి పెళ్లి చేస్తాము, కానీ మీలా అంచనా వేసుకోలేదు. ఆ కట్నం పైసలు 100% ఎవరైనా పెళ్లి ఖర్చులకు ఉపయోగిస్తారు. అంతేకాని బ్యాంకుల్లో ఎవరు దాచుకోరమ్మా. ఇంతటితో నా పాయింట్ నీకు అర్థమైందనుకుంటా. ఏ ఖర్చులు ఉండొద్దు, మా పైసలే మాకు ఉండాలనుకుంటే మీలాంటి యువతరమంతా వెళ్ళి ఏ రిజిస్టర్ మ్యారేజ్లో ప్రేమ పెళ్లిలో చేసుకోండి. అంతేకాని ఆచారాలు పాటించాలి, సాంప్రదాయాలు జరగాలని, అంతేగాని అత్తగారిచ్చే కట్నం ఖర్చు పెట్టకూడదు అనుకుంటే తప్పు. నువ్వు మీ అమ్మగారింటి గారి నుంచి తెచ్చుకున్న సామాను నీ గదిలోనే ఉంది. ఇంతవరకు వాటిని మేము తాక కూడా తాకలేదు, ఏం పెట్టారని కూడా అడగలేదు.